హే గాయ్స్, ఈరోజు మీకు నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో మా డాడీ నాకు ఇష్టమని చెప్పి తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే వేసేసి అటు ఇటు తిప్పుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని ఏదైతే చికెన్ మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నామో సో అది కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక దీంట్లో కొంచెం ఉప్పు అండ్ ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో ఇప్పుడు చికెన్ ఉడికేలాగా ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని దీంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక మిక్స్ చేసుకుని అండ్ దీనికి సరిపడా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని అండ్ ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు టొమాటోస్ మీడియం సైజులో కట్ చేసుకుని దీంట్లో అయితే వేసుకోవాలి. టొమాటోస్ స్టార్టింగ్లో కానీ ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు 5 to 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకున్నాక లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుని 5 మినిట్స్ దాకా స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ. సో నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఆ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో